సేనాపతి ఒక ఎక్స్ ఫ్రీడమ్ ఫైటర్. సుభాష్ చంద్రబోస్ గారి టైంలో బ్రిటిష్ వాళ్ళతోని ఫైట్ చేసిన ఒక సోల్జర్. సేనాపతికి మర్మకళ వచ్చు. అది మన భారతీయుడు ఫింగర్స్ తో కొడతాడుగా, అదే మర్మకళ అంటే. వాళ్ళ వైఫ్ కూడా ఫ్రీడమ్ ఫైటరే. పెళ్లి అయిపోయాక ఫ్రీడమ్ ఫైట్ కి వెళ్ళిపోతాడు. భారతీయుడు 2 ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినాక మళ్ళీ ఇంటికి వస్తాడు. తర్వాత చాలా సంవత్సరాలకి వాళ్ళ ఇద్దరికి ఒక కొడుకు పుడతాడు. చంద్రు ఇంకో కమల్ హాసన్ కూతురు కూడా పుడుతుంది. తనే కస్తూరి. సంవత్సరాలు పాస్ అయితే అంతా బానే ఉంది అనుకున్న టైంలో లంచం ఇవ్వడం తీసుకోవడం పెరిగిపోతుంది. అందులో చంద్రు కూడా ఒక పార్ట్. ప్రతి చిన్న పనికి లంచం తీసుకోవడం కామన్ అయిపోద్ది. చంద్రు కూడా ఒక ఆర్టీఏ జాబ్ కోసం చూస్తుంటే తనని కూడా లంచం అడుగుతారు. దానికి సేనాపతి నో అంటాడు. దానికి చంద్రు కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సేనాపతి కూతురు కస్తూరి గ్యాస్ సిలిండర్ పేలి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లంచం అడుగుతారు. మన తాత అప్పుడు కూడా నో అంటాడు. దానివల్ల ఆమెను జాయిన్ చేసుకోరు, చనిపోతుంది. లాస్ట్ కి మార్చరీలో కూడా తన బాడీని ఉంచడానికి లంచం అడుగుతారు. ఇదంతా చూసి సేనాపతిలో ఉన్న బాధకి ఎమోషనల్ గా ఒక డిసిషన్ తీసుకుంటాడు. లంచం తీసుకునే ప్రతి ఒక్కరిని చంపేస్తాడు కూడా. ఇక పోలీసులు సైలెంట్ గా ఉంటారా? వాళ్ళు అసలు ఎట్లయితున్నాయని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇలా సేనాపతి మీద డౌట్ వచ్చి అరెస్ట్ చేద్దాం అనుకుంటే వాడే చంపి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లోనే చంద్రుకి ఆర్టీఈలో వెహికల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ జాబ్ వస్తుంది. అట్లొకసారి చంద్రు దగ్గరికి తుప్పు పట్టిన బస్ వస్తుంది. దాన్ని చంద్రు లంచం తీసుకొని అప్రూవల్ ఇస్తాడు. ఎలాగో సేనాపతి తనని హాస్పిటల్లో లంచం అడిగిన డాక్టర్ ని కిడ్నాప్ చేసి టీవీ ముందు లంచం తీసుకునే అందరినీ చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. టీవీ చూసే వాళ్ళందరికీ తర్వాత చంపేస్తాడు. ఇక అందరూ భయంతోనే ఉంటారు. ఆ తర్వాత చంద్రు అప్రూవల్ ఇచ్చిన తుప్పు పట్టిన బస్ లో 40 మంది చిన్న పిల్లల్ని ట్రావెల్ చేస్తుంటారు. అది బ్రేక్స్ పడక చనిపోతారు. ఇదంతా చంద్రు మీదకి రాకుండా ఉండడానికి పోస్ట్ మార్టం చేసే అతనికి పోలీసులకి లంచం ఇస్తూ సేనాపతికి దొరికిపోతాడు. అది చూసి సేనాపతి ఆ చిన్న పిల్లల చావుకి కారణం కొడుకు లంచం తీసుకోవడం అని తెలిసి బయాస్ లేకుండా చంపేస్తా అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో పోలీసులకు దొరుకుతాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఎయిర్పోర్ట్ నుంచి చంద్ర పారిపోతూ ఉంటాడు. ఇక అక్కడ బూమ్ బ్లాస్ట్ అయ్యి తండ్రి కొడుకులిద్దరూ చనిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అటు సైడు భారతీయుడు మాట్లాడుతూ భారతీయుడు బ్రతికే ఉన్నాడు, ఏం జరిగినా తిరిగి వస్తానని వార్నింగ్ ఇస్తాడు. కథం సినిమా. కానీ అందరూ సేనాపతికి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనకి కూడా ఎప్పుడో ఒకప్పుడు లంచం ఇష్యూ మీద ఫ్రస్ట్రేటెడ్ అయి ఉంటాం. ఇంకోటి సేనాపతికి లంచం ఆ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తుంది. అంటే దాని వల్ల తన కూతురు చనిపోతుంది. అలా స్టార్ట్ అయిన బాధ చెల్లెలు చనిపోయాక కూడా ఇది సొసైటీ, మనం కూడా అందులో ఒక పార్ట్, అలానే బ్రతకాలి అని చంద్రు కూడా లంచం తీసుకోవడం చూసి ఇంకా పెరిగిపోద్ది. అందుకు సేనాపతి సినిమాలో ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. హీరోలాగా చూస్తాం. ఇప్పుడు వచ్చే భారతీయుడిలో సేనాపతికి 106 సంవత్సరాలు. వరల్డ్ చేంజ్ అవుతుంది, సిచ్యువేషన్, సొసైటీ చాలా మారిపోతుంది. లంచం కంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. లంచమే కాకుండా ఇంకో కార్పొరేట్ స్కామ్స్, జాబ్స్ అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక దాన్ని ఇండికేట్ చేయడానికి భారతీయుడు ఎలా వచ్చాడు, ఏం చేశాడు అనేది స్టోరీ. ఈడ నాకు భారతీయుడు 1 చూసాక ఏమనిపించిందంటే సేనాపతి చనిపోయాడు, చంద్రునే సేనాపతిలాగా వచ్చాడు అని. ఇక సినిమా చూసాకే తెలుస్తుంది సేనా తాతకి లంచం అనేది పర్సనల్ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుంది. సో దట్ తాత అంతా ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు వచ్చే భారతీయుడు 2లో అలా ఏముంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే సిద్ధార్థ క్యారెక్టర్ నుంచి అలాంటి కనెక్షన్ ఏమన్నా సెట్ చేస్తారు శంకర్ అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే అనిపించింది. ఫస్ట్ మూవీలో కాల్ రిసీవ్ చేసుకునే పోలీస్ ఆఫీసర్ ని ఇందులో కూడా పెట్టుకున్నారు. ఆయన నుంచి స్టోరీ ఓపెన్ చేస్తారేమో. ఎందుకు కరోనా వైరస్ కూడా ఒక టాపిక్ ఏమో అనిపిస్తుంది. మూవీలో ఆ టీజర్ లో ప్లేట్స్ పట్టుకొని సౌండ్స్ చేయడం చూడొచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ అరౌండ్ ఏమన్నా స్కామ్ చూపిస్తారేమో. దీనికి పార్ట్ 3 కూడా ఉందంట. కమల్ సార్ పార్ట్ 2 చేయడానికి ఎస్ చెప్పిన రీజన్ పార్ట్ 3 అంట. అందులో కాజల్ వస్తుందని టాక్. ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా పార్ట్ 2లో కొంచెమే ఉంటుందంట. పార్ట్ 3లో ఎక్కువగా ఉంటుంది. పార్ట్ 3 పొంగల్లో రిలీజ్ అనుకుంటున్నారు. పార్ట్
2, 3 భారతీయుడు రిలీజ్ అయిన ఇన్ని సంవత్సరాలకి వస్తుంది కాబట్టి పార్ట్ 1 ని ఎలివేట్ చేసేలా ఉంటే బెటర్. సెకండ్ పార్ట్ బాగుంటేనే పార్ట్ 3 చూస్తారు. సినిమా ఇక్కడ భారతీయుడు ఏం చేస్తాడో మనం థియేటర్స్ లో చూద్దాం. 1996 భారతీయుడికి సీక్వెల్ అన్నట్టే కమల్ సర్ హైడౌట్ లో ఉంటాడు. కట్ చేస్తే సిద్ధార్థ అండ్ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రాకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి జాబ్స్ ఉన్నా కానీ బ్రైబ్ తోని ఆ జాబ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం, డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి కాకుండా ఇలా లంచం అనేది సొసైటీలో బాగా పెరిగి ఏమన్నా అంటే రాళ్లతోని కొట్టి ప్రజల్ని టార్చర్ చేయడం, ఇలా చాలా అన్యాయాలు జరుగుతుంటే అలానే స్టూడెంట్స్ సూసైడ్, ఇవన్నీ సిచ్యువేషన్స్ లో సిద్ధార్థ అండ్ అదర్ బాగా బాధపడాల్సి వచ్చింది. భారతీయుణ్ణి గుర్తు చేసుకొని కమ్బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఫైనల్ గా భారతీయుడు వచ్చాడు. భారతీయుడు